ఒక వాక్యం లేక తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, పిండుకుంటూనే ఉన్నాడు. దాంట్లోంచి ఒక కామధేను లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవడానికి ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ప్రధాని కావడానికి ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ఇచ్చేస్తోంది. అండ్ అమిత్ షా గారికి కూడా ఈ విషయం తెలుసు. అది సహించలేకనే జనం రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలియదా? ఆయనకు తెలియదా? రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ పాయింట్అవుట్ చేస్తారు ఇట్లాంటివన్నీ అనేది కూడా చూసుకోవాలిగా. రెండో విషయం, ఎలాగో పోలవరం వచ్చింది కాబట్టి చెప్పాలి. 14లో అధికారం లేకొచ్చి ఈ ముగ్గురు కలిసి, ఆ రోజు ముగ్గురే, జగన్మోహన్ రెడ్డి గారు రోజు చూపిస్తుంటారు, 3 తలకాయలు చూపిస్తూ వీళ్ళు ముగ్గురు ఆ రోజు వచ్చి ఏం హామీలు ఇచ్చారని మా నాయకుడు రోజు చూపిస్తుంటారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ హామీలు ఎట్లా తుంగలో దొక్కారని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ ముగ్గురు అధికారంలోకి వచ్చాక 14 నుంచి 17 వరకు పోలవరం గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఊసెత్తలేదు? ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ అనేది గాలిలోకి వదిలేసి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒకదానికి రాజీపడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడో అప్పుడే చంద్రబాబు నాయుడు పోలవరం మొదలు పెట్టాడు. అప్పుడు కూడా ఏం చేశాడా అంటే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏం చేశాడు ఆయన? అప్పటి వరకు ఉన్నది 13-14 రేట్ల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్ ఉంటే 60C కింద, క్లాస్ 66C కింద పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సరిగా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసే దాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన రామోజీరావు వియ్యంకులకు సంబంధించిన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు. 13-14 రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము సేమ్ కండిషన్స్ కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నాడు, అంటే 13-14 రేట్ల ప్రకారమే చేయడానికి. అయినా సరే చంద్రబాబు నాయుడు వాళ్లకు 15-16 అంటే 2015-16 కాంట్రాక్ట్ రేట్ల ప్రకారం కాంట్రాక్ట్ అవార్డు చేశాడు. అంటే స్ట్రైట్ గా 2013-14కు 15-16కు ఉన్న ప్రయత్నం చేయడము ఇది చేసి వదిలేశాడు. కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. కాఫర్ డ్యామ్ తో నీళ్లు ఆపి దాన్ని చూపాలని చూశాడు. అది హిస్టరీ, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈ రోజు ఆలస్యమైందంటే దేనికైంది నేను సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు. ఆ రోజు ఆయన చేసిన పాపం, చంద్రబాబు నాయుడు చేసిన పాపం, నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం, కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందే ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు ఏటీఎం లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలనేది చేయలే. దాంతోనే ఏం చేశాడు? స్పిల్ ఛానల్ తీయడం కానీ, అంటే వాటర్ డైవర్ట్ చేయడం చేయకుండా, కాఫర్ డ్యామ్ సగం కట్టి అది కూడా పూర్తి చేయకుండా, ఓ పక్క సెంట్రల్ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ పైనుంచి కానీ 35 మీటర్స్ వరకు మీరు పూర్తి చేసేసి R&R కూడా పూర్తి చేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేయండి, సో దట్ అక్కడ వాటర్ ఇదైనా కూడా ఇది కాదంటే దాని జోలికి పోలే. ఎందుకంటే అది కనపడేది కాదు, తనకు పేరు రాదు. అందువల్ల కాఫర్ డ్యామ్ పూర్తి క్లోజ్ చేయాల్సి అది మునుగుతాయి కాబట్టి వాళ్ళకు పే చేయాల్సింది చేయలే. నీళ్లు డైవర్ట్ కావడానికి స్పిల్ ఛానల్ కానీ దాని వైపు డైవర్షన్ కోసం ఇచ్చేయకున్నాడు. వాటర్ ఎక్కువ వచ్చింది, ఇది పూర్తి చేయనందులో వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. అదేది మేము రాగానే జరిగింది. ఇది అప్పుడు వరదల్లో వచ్చిన వరదల్లో బాధ్యుడు ఎవరు? ఆయన. దానివల్ల జరిగిన డిలే అని సెంట్రల్ గవర్నమెంట్లో అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ అమిత్ షా గారికి తెలుసు, మోడీ గారికి తెలుసు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళే డిసైడింగ్ కాబట్టి కలిసినప్పుడల్లా వాళ్లకు రిక్వెస్ట్ చేస్తూ స్పెషల్ స్టేటస్ గురించో దీని గురించో అక్కడ చెప్తూ వస్తున్నారు. దానికంటే ఇంకా అప్పటికీ ఇప్పటికీ చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇక ఏం చేశారయ్యా అంటే, రివర్స్ టెండరింగ్కి వెళ్ళి 850 కోట్లు సేవ్ చేశారు. దాని నుంచి ఒరిజినల్ పోలవరం కాంట్రాక్ట్ నుంచి వాళ్ళనే పెట్టి ఈయన కూడా ఏటీఎం లాగా ఏం పిండుకోలే, పిండలే. రివర్స్ టెండరింగ్కి పోయి 850 crores సేవ్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అలాగే స్పిల్వే పూర్తి చేసి, స్పిల్ ఛానల్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ పూర్తి చేసి, ఆ తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ క్లోజ్ మన ఇదైతే తప్ప కాఫర్ డ్యామ్ పూర్తి కాదు, డయాఫ్రమ్ వాళ్ళు క్లోజ్ చేసే పని అది ఇప్పుడు ఏదో మొదలు పెడతారు. దానివల్ల డిలే. ఈయన చెప్పినట్టు అమిత్ షా గారు 2 ఏళ్లలో వీళ్ళు చేయని అవసరం లే,
వీళ్ళు ఫండ్స్ సరిగా ఇస్తే సెంటర్ నుంచి 2 ఏళ్ల కంటే